వారణాసిలో గంగానదిపై ఒక బట్టలు లేని వ్యక్తి దాదాపు 140 కిలోల బరువుతో నీటిమీద తేలుతూ గంటల తరబడి గడపడం ఊహించుకోండి. మ్మ్. ఆయన చాలా అరుదుగా తినేవారని, కాని దాదాపు 300 సంవత్సరాలు జీవించారని కథలున్నాయి. అవును. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన యోగి త్రైలింగస్వామి గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. నమస్కారం. మన దగ్గర ఉన్న ఆధారాలు చూస్తే ఆయన జీవితం, ఆయన చేసిన అద్భుతాలు అవి కేవలం కథలు కావు. అంటే నిజంగా జరిగాయా? ఎంతోమంది సమకాలీన మహాత్ములచే నమోదు చేయబడ్డాయి. ఈరోజు మన చర్చ యొక్క లక్ష్యం అంటే ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో శివరాంగా పుట్టిన వ్యక్తి వారణాసిలో అంతటి గొప్ప యోగిగా ఎలా మారారో తెలుసుకోవడం. సరే, ఇక ఈ విషయాన్ని కొంచెం విడమరచి చూద్దాం. ఆయన ప్రయాణం ఎక్కడా, ఎలా మొదలైంది? ఆయన అసలు పేరు శివరాం. మన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కుంభిలాపురం అనే గ్రామంలో జన్మించారు. ఓ, మన తెలుగువాడే అన్నమాట. అవును. ఆయన తల్లిదండ్రులు నర్సింగ్రావు, విద్యావతిదేవి. వాళ్లు పరమ శివభక్తులు. అయితే ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం చిన్నప్పుడే మొదలవ్వలేదంటారు? అదే ఇక్కడ ముఖ్యమైన విషయం. చాలామంది యోగుల్లా కాకుండా ఆయన ప్రయాణం మొదలైంది తన 40వ ఏట. 40 ఏళ్లకా? అవును, తండ్రి మరణం తర్వాత. అప్పుడు శివరాం తన ఆస్తిని, కుటుంబ బాధ్యతలను తన సవతి సోదరుడు శ్రీధర్కి అప్పగించేసి సన్యాస మార్గం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలోనే ఆయన తల్లి ఒక ఆశ్చర్యకరమైన రహస్యాన్ని బయటపెట్టిందట. అవును, అది ఆయన జీవితంలో ఒక కీలకమైన మలుపు. ఏంటా రహస్యం? ఆమె తండ్రి అంటే శివరాం తాతగారు చనిపోయే ముందు ఒక కోరిక కోరుకున్నారట. మళ్ళీ ఆమెకే కొడుకుగా పుట్టి తన ఆగిపోయిన కాళీ సాధనను కొనసాగించాలని. శివరాం తన తండ్రి యొక్క పునర్జన్మ అని ఆమె బలంగా నమ్మింది. అంటే ఆయన ఈ జన్మకొచ్చింది ఒక పాత సాధనను పూర్తి చేయడానికనా? ఖచ్చితంగా. అందుకే సాధారణంగా గురువు ద్వారా దీక్ష తీసుకుంటారు కదా. అవును. కాని శివరాంకు తన తల్లే కాళీ మంత్రదీక్షను ఇచ్చింది. ఇది చాలా చాలా అసాధారణం. మైన విషయం. నిజమే. తల్లి తొలిగురు అన్నమాట. ఆ తర్వాత తల్లి మరణించాక ఆయన చేసిన పని ఇంకా తీవ్రమైనది. ఆమె చితిభస్మాన్ని ఒక పాత్రలో దాచుకుని, అయ్యో, దాన్నే ఒంటికి రాసుకొని ఒక శ్మశానం దగ్గర 20 సంవత్సరాల పాటు కఠోరమైన కాళీ సాధన చేశారు. 20 సంవత్సరాలా? శ్మశానంలో? అవును. ఆ సాధన పూర్తయ్యాక ఆయన తన గురువైన భగీరథానంద సరస్వతిని కలుసుకున్నారు. ఆయనే ఈయనను వెతుక్కుంటూ వచ్చారా? అవును. ఆయనే శివరాంకు సన్యాస దీక్ష ఇచ్చి స్వామి గణపతి సరస్వతి అని పేరు పెట్టారు. అక్కడ్నుంచి ఆయన వారణాసికి వెళ్లారో అక్కడ ఆయన త్రైలింగ స్వామిగా ప్రసిద్ధి చెందారు కదా? అవును. వారణాసి వీధుల్లో, గంగాఘాట్లలో బట్టలు లేకుండా ఒక చిన్న పిల్లాడిలా స్వేచ్ఛగా తిరిగేవారని చెబుతారు. ఈ దిగంబర స్థితి అంటే దీన్ని చాలామందికి అర్థం చేసుకోవడం కష్టం. నిజమే. కాని దశనామి సంప్రదాయంలో ఇది ప్రపంచంలోని అన్ని బంధాలను, భౌతిక వ్యామోహాలను వదిలేసిన స్థితికి చిహ్నం. ఆయన ఎక్కువగా మౌనంగానే ఉండేవారు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. ఆయన చాలా అరుదుగా ఆహారం తీసుకునేవారట. అవును. కాని ఆయన బరువు 140 కిలోలకు పైగా ఉండేది. ఇది ఎలా సాధ్యం? అంతేకాకుండా ఆయన దాదాపు 300 సంవత్సరాలు జీవించారని రాబర్ట్ ఆర్నెట్ వంటి వారు కూడా నమోదు చేశారు. ఈ విషయాలు భౌతిక శాస్త్ర నియమాలకు అందనివిగా అనిపిస్తాయి, నిజమే కదా? కాని యోగ సంప్రదాయంలో యోగులు తమ శరీరంపై, జీవ ప్రక్రియలపై పూర్తి నియంత్రణ సాధించగలరని నమ్ముతారు. ఈ కథలు అంటే ఆయన ఆ స్థాయిని చేరుకున్నారని సూచిస్తాయి. ఆయన మహిమల గురించైతే చాలా కథలున్నాయి. ఉన్నాయి. ఒకసారి కొందరు అవిశ్వాసులు ఆయనను పరీక్షించడానికి విషపూరితమైన పదార్థాలను ఇచ్చారట. అవును. ఆయన వాటిని ఎలాంటి ప్రభావం లేకుండా తాగేశారని చెబుతారు. దీనికన్నా ప్రసిద్ధమైనది ఇంకొక సంఘటన ఉంది. సున్నపుతేట సంఘటన కదా? అవును, అదే. కొందరు ఆయనను మోసగాడని నిరూపించడానికి ఒక బకెట్ నిండా సున్నపుతేట తీసుకువచ్చారట. దాని పెరుగు అని చెప్పి ఇచ్చారు. సున్నపుతేట అంటే కాల్షియం లైమ్ మిశ్రమం. అది చాలా ప్రమాదకరం. మరాయన తాగేశారా? స్వామి ఆ బకెట్ మొత్తాన్ని తాగేశారు. ఆయనకేమీ కాలదు. ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడే అసలు అద్భుతం జరిగింది. ఆయన తన మౌనాన్ని వీడి కర్మ సిద్ధాంతం గురించి వివరించారట. ఆశ్చర్యకరంగా ఆ సున్నాన్ని తీసుకొచ్చిన వారికే దాని ప్రభావం మొదలైంది. వాళ్లకే కడుపులో మంట మొదలైంది. ఓహో, అంటే కర్మ వెంటనే ఫలాన్నిచ్చిందన్నమాట. అవును. దీన్ని మనమొక పెద్ద చిత్రంగా చూడాలి. ఇది కేవలం ఒక అద్భుతం కాదు,
ఇదొక ఆధ్యాత్మిక పాఠం. అంటే మన ఉద్దేశ్యాలు, మన చర్యలు మనపైనే ఎలాంటి ప్రభావం చూపుతాయో చెప్పే ఒక ఉదాహరణ. ఆయన వాళ్ళని శపించలేదు. వాళ్ళ ఉద్దేశమే వాళ్ళని దెబ్బతీసింది. సరిగ్గా అదే. గంగానదిలో ఆయన చేసే విన్యాసాలు కూడా చాలా ప్రసిద్ధం. అవును, యాత్రికులు ఎంతో మంది చూశారని రాశారు. గంటల తరబడి నీటిపై తేలడం, నీటి ఉపరితలంపై కూర్చోవడం. కొన్నిసార్లు రోజుల తరబడి నీటి అడుగున అదృశ్యమై మళ్లీ తిరిగి రావడం. అంటారు గంగాదేవితో ఆయన మాట్లాడేవారిని కూడా నమ్మేవారట. అవును, ఆమెతో ఆయనకు ఒక ప్రత్యేక అనుబంధముండేదని అంటారు. ఆయన కేవలం ఒంటరి యోగి కాదు కదా, ఆయన కాలంలోని చాలామంది ప్రసిద్ధ సాధువులు, యోగులు వారణాసిలో ఆయన్ని కలుసుకున్నారు. అవును, ఆ జాబితా చాలా పెద్దది. రామకృష్ణ పరమహంస ఓ, రామకృష్ణులు కూడా కలిశారా? కలిశారు. ఆయనే త్రైలింగస్వామిని వారణాసిలో నడిచే శివుడు అని పిలిచారు. గ్రేట్. ఇంకా స్వామి వివేకానంద, లాహిరి మహాశివులు, లోకేనాథ్ బ్రహ్మచారి, సాధక్ బామాక్షేప ఇలా ఎందరో మహాత్ములు ఆయన్ని దర్శించుకున్నారు. అంటే ఆయన 19వ శతాబ్దపు భారతదేశ ఆధ్యాత్మిక పునరుజ్జీవనంలో ఒక ముఖ్య కేంద్రంగా నిలిచారన్నమాట. నిస్సందేహంగా. మరి వీటన్నింటి సారాంశమేమిటి? 40 ఏళ్ల వయసులో తల్లి ప్రేరణతో ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టి కఠోర సాధన చేసి వారణాసిలో దాదాపు ఒక దైవస్వరూపంగా మారిన త్రైలింగస్వామి కథ ఇది. ఆయన జీవితం మానవ శరీరం మరియు చైతన్యం యొక్క పరిమితులపై మనకున్న అవగాహనను సవాలు చేస్తుంది. నిజమే. ఈ కథలను మనం అక్షరలా నమ్మినా, ప్రతీకాత్మకంగా తీసుకున్నా అవి సంపూర్ణ స్వేచ్ఛ మరియు ఆత్మనియంత్రణ అనే స్థితిని సూచిస్తాయి. ఈ చర్చ వినేవారికి ఒక ఆలోచనను మిగిల్చి వెళదాం. తప్పకుండా. ఆ సున్నపుతేట సంఘటనలో స్వామి తనపై విషప్రయోగం చేసిన వారిని శపించలేదు. వారి చెడు ఉద్దేశమే వారికి హాని కలిగించింది. అవును. దీన్ని బట్టి కర్మసిద్ధాంతమనేది ఎప్పుడో భవిష్యత్తులో ఫలాన్నిచ్చేది కాదని, మన ఉద్దేశ్యాలు, చర్యలు తక్షణమే భౌతిక ప్రభావాన్ని చూపగలవని అర్థమవుతోంది. కర్మ ఇంత తక్షణ శక్తిగా పనిచేయడం అంటే ఏమిటి? దీనిపై ఆలోచించండి.